విశాఖలో ఈ నెల 14-15వ తేదీల్లో నిర్వహించనున్న ప్రపంచ స్థాయి పెట్టుబడుల సదస్సులో 10 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని అవన్నీ ఎంఎస్ఎంఈకి దోహదపడతాయని ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. ఏపీ గ్లోబల్ ఎంఎస్ఎంఈ ఎగుమతులను అభివృద్ధిలో భాగంగా విశాఖలో నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక పెట్టుబడుల సదస్సులో భాగంగా ఈసారి జరిగేది 4వ సమావేశమని 16 దేశాల నుంచి 44 మంది ప్రతినిధులు హాజరు కానున్నారని తెలిపారు. ఎంఎస్ఎంఈ సంస్థల ఉత్పత్తుల ఎగుమతులు దిగుమతులకు ఈ సదస్సు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. సదస్సులో విదేశీ ప్రతినిధులతో ముఖాముఖి సమావేశాలుంటాయని, సదస్సులో సుమారు 10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో ఎంఎస్ఎంఈ చైర్మన్ టి శివశంకర్ మాట్లాడారు. డెఫినెట్గా ఈ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అవుతుంది. అలాగే అంతేకాకుండా రేపు 14-15న గ్లోబల్ సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్ కూడా జరుగుతుంది విశాఖపట్నం కేంద్రం కింద. గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ప్రభుత్వం యంత్రాంగం అంతా కూడా విశాఖపట్నంలో ఉండి మనకి సుమారు 10 లక్షల కోట్ల పెట్టుబడుల్లో ఎంఓఈస్ కానీ ఇనాగ్రల్ గ్రౌండింగ్ సెషన్స్ కానీ గ్లోబల్ సిఐఐ పార్ట్నర్షిప్స్ అనేది మన రాష్ట్రానికి ఇవ్వడం 30th సమిట్. ఇది మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పూర్తి సహకారంతో వైబ్ క్రియేట్ అవుతుందని మీ అందరూ కూడా భావిస్తున్నాం. సో డెఫినెట్గా ఒక మంచి ఈవెంట్ ఈరోజు చేస్తున్న విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటున్నారు. అలాగే ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అయినా ఇప్పుడే ఆనరబుల్ మినిస్ట్రీ గారు సిఎంజిపి అండ్ ఏపీ సిజిటిఎస్ఎంఈ స్కీమ్స్ గురించి అప్రూవ్ చేశారని మన సిఇఓ గారు చెప్పారు. అది దట్ విల్ బి అనౌన్స్డ్ ఇన్ సిఐ సమిట్ as well as the government of India. So we have to educate the finance sector. Just this is the intention of our policy. So kindly cooperate with us because they have to become a proactive. Unless there is a finance from the banking sector, it is very difficult to establish new industries, industrialization. నమస్కారాలు. ఈరోజు విశాఖపట్నం కేంద్రంలో ఎక్స్పోర్టర్స్ ఇంపోర్టర్స్ కొలాబరేషన్ మీటింగ్ పెట్టడం జరుగుతూ ఉంది.